నిరుద్యోగ భృతి కోసం యువత పెద్ద ఎత్తున ఎదురుచూపులు చూస్తోంది. కొత్త ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి వస్తుంది అని ఎదురు చూసింది. నిరుద్యోగ భృతికి సంబంధించిన ఏదైనా ప్రకటన వస్తుంది అని యువత ఎదురు చూస్తోంది. నెలకు 4,000 రూపాయలు హామీ ఇస్తాము అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వీటిని 6 గ్యారంటీలలో కార్డులో మాత్రం చేర్చలేదు. కానీ చాలా వేదికలపైన చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నిరుద్యోగ యువతకు భృతి ఇస్తాము అంటూ హామీలు చేసింది. నిరుద్యోగ భృతి పొందాలి అంటే అర్హతలు ఏంటి అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంతేకాదు నిరుద్యోగ భృతికి సంబంధించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. నిరుద్యోగ భృతి అంశాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా నిరుద్యోగ భృతి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేస్తుంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యువత కూడా ఎదురు చూపులు చూస్తుంది.